ఆయన టీడీపీ సీనియర్ నేత, మంత్రిగాను పనిచేసిన అనుభవం ఉంది. తన సీటు కూడా త్యాగం చేసిన పరిస్థితి. గెలిచాక మంచి అవకాశాలు వస్తాయన్న ఆశ. ఇప్పుడు ఇవన్నీ అడియాసలు అయ్యాయా? ఇంతకీ ఎవరా సీనియర్ నేత? ఇప్పుడు ఆయనకు జరిగిన అన్యాయంపై అనుచరుల నుంచి వినిపిస్తున్న అసంతృప్త గానం ఏంటి? దేవినేని ఉమ ఈ పేరుక బ్రాండ్. ఉమ్మడి కృష్ణా జిల్లాకు పార్టీ నుంచి పెద్ద దిక్కుగా వ్యవహరించడం మాత్రమే కాదు, 2014-19 మధ్యకాలంలో నీటిపారుదల మంత్రిగానూ వ్యవహరించారు. వైసీపీ హయాంలో పార్టీ వాయిస్ వినిపించడంలో ఎప్పుడూ ముందుండేవారు. గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసి పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడిన నేతగా పేరు సాధించారు. ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేస్లో ఆయన పేరు కూడా వినిపించింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యే వారిలో దేవినేని ఉమ పేరు ముందు వరుసలో ఉంటూ వచ్చింది. అంతేకాదు, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, అటు సోషల్ మీడియాలోనూ ఇతర వెబ్సైట్లలోనూ ఆయన పేరు ప్రముఖంగా రాశారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో దేవినేని ఉమ పేరు మాయమయ్యింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఈసారికి మీకు సీట్ ఇవ్వటం లేదన్న మాట వినటం, అది ఆయన అనుచరులకు తెలియటంతో ఒక్కసారిగా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారట. దేవినేని ఉమకు ఎమ్మెల్సీ సీటు దక్కకపోవడంతో ఆయన అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇన్నాళ్లపాటు పార్టీకి చేసిన సేవలకు ఇదేనా మర్యాద అంటూ వారు లోలోన కుమిలిపోతున్నారట. తమ నాయకుడు ఎన్నేసి త్యాగాలు చేసినా ఫలితం దక్కకపోవటం పట్ల వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 1-2 కాదు, వరుస అవమానాలు. మా ఉమన్న చేసిన తప్పేంటి? పార్టీ చెప్పింది చెప్పినట్టు చేయటమేనా? నీటిపారుదల మంత్రిగా ఆయన ఎంత కష్టించి పనిచేశారో అందరికీ తెలిసిందే. మొన్నంటే మొన్న బుడమేరు ఉప్పొంగినప్పుడు తనకున్న అనుభవమంతా వాడి ఆయన ప్రభుత్వానికి ఎన్నో సలహాలు, సూచనలు చేయలేదా? మరెందుకని మా నాయకుడికి ఇలా మొండి చేయి చూపుతున్నారంటూ దేవినేని అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మైలవరం సీట్ను పార్టీలోకి వచ్చిన తన ప్రత్యర్థికే త్యాగం చేసినా ఆయనకెందుకు ఇంత అన్యాయం జరిగిందో అర్థం కావటం లేదని వాపోతున్నారట దేవినేని అనుచరులు. తొలినాళ్లలో ఎమ్మెల్యే సీటు మిస్ అయితే రాజ్యసభ సీటు వస్తుందని భావించారని, అదే మిస్ అయితే ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశించారని, ఇప్పుడు అది కూడా దక్కకపోవటంతో ఉమా అనుచరులు లోలోన మదనపడుతున్నట్టు సమాచారం. అయితే ఇదంతా దేవినేని ఎంతో స్పోర్టివ్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తనకు ఎన్నిసార్లు నిరాశ ఎదురైనా ఆయన నుంచి మాత్రం ఎలాంటి అసంతృప్తి వ్యక్తం కావటం లేదని, ఆయా సందర్భాల్లో ప్రత్యర్థులను చీల్చి చెండాడే ఉమేనా ఇంత శాంతం వహిస్తోందన్న మాట కూడా వినిపిస్తోంది. ఒక అసలైన కార్యకర్త అంటే అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలను శిరసా వహించటం. ఇది తనకు తెలిసిందంటూ ఆయన ప్రతి అంశంలోనూ మౌనమే సమాధానంగా ఉంటూ వస్తున్నారని చెప్తున్నారు. ఏపీలో ప్రెజెంట్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీకి పూర్తి బలం ఉన్నప్పటికీ కేవలం 3 మాత్రమే దక్కుతున్నాయి. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి చెరో స్థానం కేటాయించాల్సి రావటంతో ఉమాలాంటి సీనియర్లకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని అంటున్నారు. సామాజిక న్యాయం, ప్రాంత న్యాయం, ఇప్పటి వరకు పార్టీకి చేసిన సేవల్ని బేరీజు వేసుకుని టీడీపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఫలితంగా పిఠాపురం వర్మ, దేవినేని ఉమాలాంటి వారికి అవకాశాలు దక్కలేదని, భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు రానున్నాయి కాబట్టి కాస్త సంయమనం అవసరమని సర్ది చెప్తోందట అధిష్టానం. వచ్చే 5 ఏళ్లపాటు వైసీపీ తరపున ఖాళీ అయ్యే ప్రతి పదవి టీడీపీ కూటమికే వస్తుందని, ఆ పదవులతో వర్మ, ఉమా వంటి వారికి న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఇటు రాష్ట్రం మాత్రమే కాదు, అటు కేంద్ర స్థాయిలోనూ టీడీపీ నేతలకు అవకాశాలు లభిస్తే ఈ అసంతృప్తి తాత్కాలికమే అవుతుందని అంటున్నారట. ఇందుకు ఉమా వంటి నాయకులు సరేనని సర్దుకుపోతుంటే అనుచర వర్గం మాత్రం ఇప్పటికీ కుతకుతలాడిపోతున్నట్టు సమాచారం. కారణం, ప్రతిసారి ఒక ఈక్వేషన్లు అడ్డొచ్చి తమ అభిమాన నాయకులకు మొండి చేయి చూపుతున్నారని, దీంతో ఫలాలు వారికి, త్యాగాలు తమకు మిగులుతున్నాయని వాపోతున్నారట ఉమా అనుచరులు. For more videos like this, subscribe Big TV channel.